ఏమైంది మధు, ఎందుకంత డల్గా ఉన్నావు? ఇప్పుడే నా రిపోర్ట్స్ చూసుకున్నాను. ఈ జన్మకు అమ్మనయ్యే అదృష్టం లేదనిపిస్తున్నాను. అలా బాధపడకు మధు, ఎన్నో సంవత్సరాల నుంచి పిల్లలు లేని వాళ్ళకు కూడా ఐవీఎఫ్ ద్వారా పిల్లలు పుట్టే అవకాశం ఉంది. నేను కూడా విన్నాను మేడం, కానీ ఐవీఎఫ్ అంటే హైదరాబాద్కో చెన్నైకో వెళ్ళాలి. ఎక్కడికో ఎందుకు, మన నెల్లూరులోనే సిద్ధార్థ ఫెర్టిలిటీ హాస్పిటల్ ఉంది కదా. ఐవీఎఫ్లో స్పెషలిస్ట్ అయిన డాక్టర్ సిద్ధార్థ గారు, మంచి అనుభవం కలిగిన గైనకాలజిస్ట్ డాక్టర్ శ్వేత గులాబీ గారు పిల్లలు లేని వారికి ఐవీఎఫ్ ద్వారా మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. భాగ్య మేడం చెప్పింది నిజమే. మా అన్నయ్య వదిన వాళ్ళు కూడా పిల్లలు లేక చాలానే బాధపడ్డారు. భాగ్య మేడం లాగే మా అన్నయ్య వదిన వాళ్ళకు కూడా ఎవరో చెప్పారంట. డాక్టర్ సిద్ధార్థ అండ్ శ్వేత మేడం వాళ్ళని కలిసి ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇప్పుడు మా అన్నయ్య మా వదిన చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళ బేబీతో. థ్యాంక్ యూ మేడం. మీరు చెప్తుంది వింటుంటే అమ్మనవ్వాలనే నా కళ నెరవేరుతుందనిపిస్తుంది. సిద్ధార్థ నర్సింగ్ హోమ్ గ్లోబల్ ఫెర్టిలిటీ ఇన్నోవేషన్స్